హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏం లేదండి, అబ్బులు సత్యవతి వాళ్ళిద్దరి మీదనే అనమాట ఈ వీడియో వచ్చేసి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అబ్బులు సత్యవతి గురించి యూట్యూబ్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అది నేను ఎస్టర్డే చూశాను ఒక ఛానల్లో. ట్రోల్స్ బాగా వస్తున్నాయి వాళ్ళిద్దరి మీద. అది ఎందుకు ఏంటి అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ జరిగింది వాళ్ళిద్దరి గొడవ. మిగతా ఛానల్ వాళ్ళకైతే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మంచిగానే, కలవండి మళ్ళీ మీరిద్దరు పిల్లలు ఉన్నారు కదా అని. కానీ కొంతమందికి మాత్రము సంకలు గుద్దినట్టు ఉందన్నమాట. నిన్న సత్యవతి వాళ్ళ అక్క అబ్బులకి కాల్ చేయడం అయితే జరిగిందంట. అదిగాక వాళ్ళ కూతురు సత్యవతి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అంటే కుమారి ఏ విలేజ్ ఉమెన్, ఆమె ఛానల్ వచ్చేసి పాప యాస్మిన్ వచ్చేసి పిన్ని నేను నాన్నతో మాట్లాడాలి, నాకు ఒకసారి కాల్ చేయాలి అని చెప్పి కుమారి ఆంటీ దగ్గరికి అయితే యాస్మిని అయితే వెళ్ళిందంట. కుమారి వచ్చేసి లేదమ్మా మీ నాన్న నెంబర్ నా దగ్గర లేదు అని చెప్పిన తర్వాత యాస్మిన్ వచ్చేసి అబ్బులు నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత, డాడీ నేనైతే వచ్చేస్తాను, నాకు ఇక్కడ స్కూల్ వెళ్ళిపోతుంది కదా, నేను వచ్చేస్తాను, నేను ఉండలేను అని చెప్పిందంట పాప అయితే, యాస్మిన్ అయితే. కానీ అబ్బులు అయితే అమ్మని కూడా రామని చెప్పమ్మా, ముగ్గురు వచ్చేయండి, ఎందుకు ఇంకా అక్కడ అని చెప్పాడంట. మంచి మాటనే చెప్పాడు అబ్బులు అయితే. కానీ కుమారి తీసుకొని మొబైల్ అయితే, లేదు అబ్బులు మేము కూడా అదే చెప్తున్నాము, వెళ్ళు, సంసారాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, వెళ్ళు నువ్వు అని చెప్పాము మేము కూడా అని చెప్పిందంట కుమారి. కానీ ఇంకొకటి చెప్పింది కుమారి అయితే, లేదు అబ్బులు నీ భార్య వచ్చేసి సత్యవతి వచ్చేసి నువ్వు బ్రాస్లెట్ ఇస్తేనే వస్తుందంట, లేకపోతే రాదంట అని చెప్తుంది ఆమె. అంటే ఇంకా అబ్బులు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే, నేనైతే బ్రాస్లెట్ ఇవ్వను, చచ్చినా ఇవ్వను, నేనైతే బ్రాస్లెట్ ఎన్ని రోజులు ఉంటుందో ఉండమని చెప్పండి, నేనైతే ఇవ్వను కనుక ఇవ్వను. నేను ఎవరికి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి నేను పెట్టలేదు. అట్లాంటిది నేను ఎందుకు ఇన్ని డబ్బులు నేను ఇచ్చి నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? అదేదో మన పిల్లలకే ఉంటుంది కదా ఏదైనా కానీ. నాకు ఇష్టం లేని నా పని నాతో చేపించింది సత్యవతి, సో నేనైతే ఇవ్వను, ఇంకా నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడింది అని చెప్పేసి అయితే అబ్బులు అయితే చెప్తా ఉన్నాను. నిన్న కూడా చెప్పాడు, నాకేమి పొద్దున్నే 4 గంటలకు లేస్తాను, ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను, కుకింగ్ చేసుకుంటాను, పొద్దున్నే 6 గంటలకైతే పనికైతే వెళ్ళిపోతాను, వచ్చేసరికి 1:30 అవుతుంది, హ్యాపీగా లైఫ్ అయితే ఉంది, వస్తే మీరందరూ రాండిమ్మా, లేకపోతే అక్కడే ఉండిపోండి అని అయితే చెప్పేశాడంట అబ్బులు. దీనికి నేను సమ్మతం అండి. ఎందుకంటే అబ్బులు నా మైండ్ సెట్ ఒకటే విధంగా ఉంటుంది. నేను చాలాసార్లు గమనించిన అబ్బులు మైండ్ సెట్ ఎటువంటిదో నా మైండ్ సెట్ కూడా అటువంటిదే. నేను ఈరోజు వీడియో చూశాను, ఒకటి చూడండి, లింకు షేర్ చేయలేను. వచ్చేసి ఐ మేడ్ చికెన్ కర్రీ అని అయితే ఉంటుంది. సత్యవతి విలేజ్ ఉమెన్లో ఆ లింక్ అయితే ఉంటుంది. ఈరోజు పెట్టిన వీడియో చూడండి, నేను చూశాను. చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అబ్బులు మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటే విధంగా ఉంటుంది అని అయితే అనిపించింది. ఎందుకంటే దానికి కూడా నేను చెప్తాను ఇప్పుడు. అబ్బులు వచ్చేసి రేపు ఏం చేయాలి అనే పనులు కూడా ఈరోజే ఆలోచించుకొని పెట్టుకుంటాడు, రేపు ఏం తినాలి అనేది కూడా ఈరోజే ఆలోచించుకొని పెట్టుకుంటాడు. ఏ టు జెడ్ ఇంటి పని నుంచి ఏ టు జెడ్ అండి టుమారో చేసే పని కూడా ఈరోజే ఆలోచించుకొని పెట్టుకుంటాడు అన్నమాట. సేమ్ నాలాగే నేను కూడా అంతే అండి. ఎందుకంటే నేను రేపు చేసే పని కూడా నేను కూడా ఈరోజే ఆలోచించుకొని పెట్టుకుంటా, రేపు ఏ టైంకి పోవాలి ఏంటి ఎట్లా అనేది అయితే. సేమ్ అండి, అబ్బులు నేను ఒకటే మైండ్ సెట్ వాళ్ళము. అంటే మైండ్ సెట్ కలిసింది కదా అని చెప్పేసి నువ్వు అబ్బులకు సపోర్ట్ చేస్తున్నావా అని మీకు ఒక డౌట్ రావచ్చు. లేదండి, జెన్యూన్గా ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అంటే వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేయట్లేదు అని కాదు, ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ బ్రాస్లైట్ 35,000 బ్రాస్లైట్ కోసము ఆమె అన్ని రోజులు అక్కడ ఉండడం అయితే కరెక్ట్ కాదు అక్క అయితే. ఎందుకంటే ఒక్కసారి ఇవ్వను, నాకు నచ్చలేదు అని చెప్పి హస్బెండ్ చెప్పిన తర్వాత మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ మైండ్ సెట్ మారదు.
ఇది మాత్రం కరెక్ట్గా. ఇంకొకటి వచ్చేసి, నేను నా వాళ్ళకి పెట్టలేదు, నేను నీ వాళ్ళకి పెట్టను కూడా. వద్దు, ఎన్ని రోజులు ఉన్నా కూడా అది నా పిల్లలకే సమ్మతము, నా పిల్లలకే చెందాలి అది అని అయితే ఇంకా ఓపెన్గా కుండ బద్దలు కొట్టేసి అయితే అబ్బులు చెప్తా ఉన్నాడు. డైలీ వ్లాగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. పొద్దున్నే 4కి లేస్తాడు, వండుకుంటాడు, హ్యాపీగా పనికి పోతాడు, 1:30 ఇంటికి వస్తాడు, అన్నీ మంచిగా రన్ అవుతుంది. అబ్బులు ఇంత కఠినంగా ఎందుకు మారిపోయారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇంత కఠినంగా మారిపోవడానికి కారణం వచ్చేసి, బలమైన కారణం వెనకల పాస్ట్‌లో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ సత్యవతి వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఏమైనా జరిగిందా? లేకపోతే అబ్బులు వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా జరిగిందా? రిలేషన్ మీద నమ్మకం లేదా? బ్లడ్ రిలేషన్ మీద ఏమైనా నమ్మకం లేదా? ఏంటి ఎట్లా అనేది ఏదో ఒక మనిషి కఠినంగా మారిపోవడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండనే ఉంటుంది ఖచ్చితంగా. దానివల్లనే మనిషి యొక్క మైండ్ సెట్ కానీ, బిహేవియర్ కానీ, అరే వీడిని నమ్మకూడదు, ఆఖరికి నా పిల్లనైనా కానీ నమ్మకూడదు అనే విధంగా మారిపోతారన్నమాట. ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రీజన్ లేకపోతే ఎవ్వరు కూడా ఇంత కఠినంగా మారరు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే సేమ్ అబ్బులు మైండ్ సెట్ ఎట్టదో నా మైండ్ సెట్ కూడా సేమ్ అచ్చు గుద్దినట్టు ఉంటుందండి. నేను కూడా మీరు పిసినారైనా అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోండి, నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే మనము కష్టపడి చెమటోడ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడుతున్నా కూడా 200 కూడా రావట్లేదు ఈ కాలంలో. అట్లాంటిది మనము పెట్టినంత వరకే అండి, ఎవరైనా కానీ తినిపించినంత వరకే. మనము తినిపించిన తర్వాత మనిషి గుణం ఎప్పుడో ఒకసారి చెడ్డగా మారిపోతుంది, మైండ్ సెట్ మారిపోతుంది. ఏదైనా కానీ A to Z మనిషి అనేటోడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఊసరి వెళ్ళే మాదిరిగా అయితే చేంజ్ అవుతాడు. ఈడు మంచోడు, ఈడు మనోడు అనేకైతే ఈ కాలంలో లేదు. నేను కూడా అంతే అండి. నేను కూడా బ్లడ్ రిలేషన్ని నమ్మను, ఎవరిని నమ్మను. ఇంట్లో ఫాదర్ నుంచి ఎవరిని కూడా నేను నమ్మనండి. నేను నా సొంత దానిపైనే నేను ఆధారపడి ఉంటాను. నేను కూడా సేమ్ అబ్బులు కూడా సేమ్ అట్లాగే అన్నమాట. నాకు ఈ విషయంలో మాత్రం అబ్బులు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలా. ₹1 ఎదుటోడు చూసి ఇస్తానన్నా కూడా మనం ఇవ్వకూడదండి. కరెక్ట్ అది మాత్రం. ఒకవేళ మనం ఇప్పించుకుంటే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది, అబ్బా ఒకవేళ ₹5 అప్పు ఉన్నా కూడా మనము కట్టేయాలి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ చెయ్యము, కానీ అట్లా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకైతే. అబ్బులు అయితే చాలా కరెక్ట్ అండి. ఎవ్వరు కూడా అబ్బుల్ని తప్పు పట్టకండి. ఎందుకంటే సత్యవతి అక్క కూడా పని చేస్తుంది, బాగానే పని చేస్తుంది, బాగా పని చేస్తుంది అక్క కూడా. మొన్న తంబాకు అంటే పొగాకు పనికి వెళ్ళి 60,000 చేసింది అక్క కూడా. అందులో నుంచి అయినా కూడా తీసి ఒక అరతులం 35,000 పెట్టచ్చు కదా అనే డౌట్ అయితే రావచ్చు మీకు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడి సంపాదించుకొని 3కి లేచి వాళ్ళు అన్నం వండుకొని, హస్బెండ్ ఒక సైడ్కి పనికి వెళ్ళి, సత్యవతి అక్క ఒక సైడ్ పనికి వెళ్ళి చాలా కష్టపడ్డాడు అండి వాళ్ళు. ఒక 1 మంత్ బ్యాక్ అయితే చాలా కష్టపడ్డారు. సత్యవతి అక్క ఇంటికి వచ్చేసరికి 9:30 అవుతున్నది. నేను నిజంగా ప్రతి ఒక్క వీడియో నేను టచ్ చేసి చూస్తా వాళ్ళది. నా వీడియోస్ కూడా నేను చూడను, వాళ్ళ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చూస్తానండి. సత్యవతి అక్క అయితే 9:30, 10 కూడా అయ్యేది పనికి వెళ్ళి. అంత కష్టపడి చెమటొచ్చి ఒళ్ళు నొప్పులు, జ్వరాలు తట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత 60,000లో ఒక 35 నుంచి 40,000 మనం ఖర్చు పెట్టేస్తే, వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది చూడండి ఒకసారి. అంత పెయిన్ ఉంటుంది. ఎప్పటికైనా కానీ అది బ్లడ్ రిలేషన్ అయినా కానీ ఎవరైనా కానీ డబ్బులు మాత్రం ఇవ్వకండి. డబ్బులు ఇవ్వకుండా మనం చెడ్డ అయినా అవ్వచ్చేమో, కానీ డబ్బులు ఇచ్చి చెడ్డ మాత్రం అవ్వకూడదండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు కదా, మన గురించి ఎట్లా మాట్లాడుకున్నా మనకు వచ్చే నష్టం అయితే ఏముండదు. అదే మనం డబ్బు ఇచ్చిన తర్వాత వాడు కుక్కలాగా చూసినా కూడా మనం అణిగి ఉండాల్సిందే. ఎందుకంటే మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అంతే. బాగా పిల్లలకి స్కూల్ అయితే సత్యవతి అక్క తొందరగా వచ్చేస్తే మేలు. ఎందుకంటే జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 2 వీక్స్ దాటిపోయింది. ఇంకా నువ్వు లేట్ చేసినంత మాత్రం పిల్లలకైతే స్టడీ పోతుంది, ఖచ్చితంగా స్టడీ పోతుంది.
ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ అన్న తర్వాత ఖచ్చితంగా గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ సంసారాన్ని మీరు మాత్రమే చక్కదిద్దుకోవాలి. ఎవ్వరు వచ్చినా కూడా మీ సైడ్ నుంచి వచ్చినా, సత్యవతి అక్క సైడ్ నుంచి వచ్చినా, అబ్బుల సైడ్ నుంచి వచ్చినా తిని వెళ్ళి ఖర్చు పెట్టి పోయేటోళ్ళే అండి ఎవరైనా కానీ లాస్ట్ వరకు ఉండరు ఎవ్వరు కూడా. ఇది మాత్రం కరెక్ట్గా నేను చెప్పగలను. మీరు కూడా ఒకవేళ అబ్బుల గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళైతే ఎవరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అబ్బులు ఈజ్ కరెక్ట్, 100కి 200% కరెక్ట్ అండి. ఎందుకంటే తన మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటే. ఏదో ఒక బలమైన రీజన్ ఉంటేనే మనిషి అట్లా మారిపోతాడు, కానీ చిన్న చిన్న వాటికి మారిపోడు. ఆల్రెడీ చెప్తా ఉన్నాడు క్లియర్గా, అబ్బులు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను చాలాసార్లు నిన్ను పిలుచుకొని వచ్చుకున్నాను బతిమలాడి, ఇప్పుడైతే నేను రాను, నువ్వే వచ్చేయి అని అయితే అంటూ ఉన్నాడు. ఓకేనా? ఎప్పటికైనా కానీ చెమటోడ్చి కష్టపడి హార్డ్ వర్క్ చేసేటోడికి మనీ వాల్యూ తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఎక్కువగా మనీ ఖర్చు పెట్టరు. ఏదైనా కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాడు ఎవరైనా కానీ. అరే 1 మంత్కి ఎంత మనకి డబ్బులు తీసుకోవాలి, 1 మంత్కి మనం ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని తగ్గించుకోవాలి ఇంకా అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుందండి. వేరేటోళ్ళకి తెలియదు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఈ కాలంలో పోగొట్టుకుంటే సంపాదించుకోలేమో, రెక్కలు ముక్కలు అవుతాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చేస్తున్నాను కాబట్టి వరకు ఆ మనీ యొక్క వాల్యూ ఎట్లుంటుందో నాకు తెలుస్తుంది. ఆల్రెడీ మీరు కూడా పనులు చేస్తూ ఉంటారు. మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోయినా కూడా 500 రాదు. 500లలో చూడండి ఇంకా ఎట్లా ఉంటుందో సంసారం. అందుకే సత్యవతి కరెక్టే, అబ్బులు కూడా కరెక్టే. ఎవరిని తప్పు పట్టకైతే ఏం లేదంటే ఇద్దరు హార్డ్ వర్క్ చేసేటోళ్ళే. కానీ అక్కడ అబ్బులు కరెక్ట్, కానీ సత్యవతి అక్క ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది. పోయినన్ని రోజులు మనము లైఫ్ అండి ఇది, పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా సర్దుకొని పోవాలి, ఖర్చు పెట్టుకోకూడదు అనే ఉద్దేశం వచ్చేసి అబ్బులుది. నా తమ్ముడు కదా, నా తమ్ముడికి నేను ఏమి ఇవ్వలేదు అని సత్యవతి ఒపీనియన్ అన్నమాట. అరే ఇవ్వచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు, ఒక 1000 రూపాయలదో 2000 ఇవ్వచ్చు, కానీ 1000 తగలబెట్టాల్సిన అవసరం అయితే లేదు అని అయితే నాకు అనిపించింది. ఓకేనా? చూసి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనా? మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. ఓకేనా?